సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నా పేరు కమల. నేను మధ్యప్రదేశ్లో ఉంటున్నానండి. విష్ యూ హ్యాపీ మనీ మార్నింగ్ టు ఆల్. మాది బేసికలీ అనంతపురము. అన్వర్ సార్ క్లాసెస్ గురించి చెప్పాలంటే లాట్స్ ఆఫ్ పాజిటివిటీ ఈజ్ ఈక్వల్స్ టు లా ఆఫ్ అట్రాక్షన్. అన్వర్ సార్ క్లాసెస్. ఒక చిన్న కథ చెప్తానండి మీకు. అప్పుల బాధల నదిలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్న దారం కనిపించిందండి. అతను ఆ దారం సహాయంతో బయటికి రావడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో తనను తాను మలుచుకుంటూ ఒక్కసారి ఆ దారం వైపు చూశాడు. అప్పుడు అతనికి ఆ దారం బలమైన తాడులాగా ఒక మార్గదర్శకంగా కనిపించింది. అదేనండి అన్వర్ సార్ క్లాసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ అన్వర్ సార్ క్లాసెస్ విత్ లాట్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ మోటివేషన్, ఎంటర్టైన్మెంట్, లాట్స్ ఆఫ్ ఫన్. చివరికి ఆ వ్యక్తి సక్సెస్ ని చేరుకుంటాడు. సక్సెస్ ని చేరుకోవడం ఒకటే కాదు, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడండి. అంత పవర్ ఉందండి అన్వర్ సార్ వర్డ్స్ కి. ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎలా ఉంటుందంటే మన బాధల్ని, మన దుఃఖాల్ని, మన భయాల్ని అన్నింటినీ మనం మర్చిపోతామండి టోటల్ గా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అన్వర్ సార్ స్టూడెంట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ లా ఆఫ్ అట్రాక్షన్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు అద్దరిపోతుందండి, అసలు మామూలుగా కాదు. కోట్లలో సంపాదించుకొని మీ పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు నాగరాజ్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు అన్వర్ గారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. చాలా వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. నిజంగా దేవుడు ఒక మంచి కాంబోని సెట్ చేసినందుకు, ఈ కాంబోకి తగ్గట్లే మన ఆడియన్స్ కూడా మనతో పాటు ఉండి నడిపిస్తున్నందుకు వారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ అండి, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను కొత్త సీక్రెట్ తెలుసుకున్నానండి. రీసెంట్గా కొత్త సీక్రెట్ తెలుసుకున్నాను. అంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి, అంటే ఎన్నాళ్ళు ఏమనుకున్నానంటే మైండ్ సెట్ ఎఫర్మేషన్స్ వల్ల మనం ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాను. ఎస్, కరెక్టే. కానీ అంతకు మించి ఇంకొకటి ఉందని విషయం తెలుసుకున్నా. అది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇది మీరు సీరియస్గా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు విన్న వీడియోలో ఒక కంటెంట్ ఒక ఎత్తు అయితే, ఈ వీడియో కంటెంట్ ఒక ఎత్తు. సింపుల్ బట్ వెరీ పవర్ఫుల్. ఇంతకుముందు వీడియోలో చెప్పానమాట, యాంగర్ జోన్లోకి వెళ్తే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఏంటంటే సీక్రెట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో నేను ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే, మన మేనిఫెస్టేషన్ అనేది మూడు రకాలుగా, మూడు వాటి మీద ఆధారపడి ఉంటుందండి. 3 పార్ట్స్ మెయిన్గా. ఫస్ట్ థింగ్ చూద్దాం. జనరల్గా చాలామంది ఏంటంటే రిచ్ మైండ్ సెట్కి వెళ్తారు, అఫర్మేషన్ చేస్తుంటారు, చాలా గొప్పగా ఊహిస్తుంటారు, కానీ రిజల్ట్ చూసి హుఫ్స్ ఫెయిల్ అయిపోతుంటుంటారు. ఎందుకు అని అంటే అసలు సీక్రెట్ ఇప్పుడు నేను చెప్తానండి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. దర్ ఆర్ 3 పార్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఇది ఒక హవాయియన్ టెక్నిక్ అనమాట. సో 3 పార్ట్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏముంటుందంటే, మనము ఈ 3 పార్ట్స్లోనే మన మేనిఫెస్టేషన్ యొక్క పవర్ ఆధారపడి ఉంటుంది అనమాట. ఏంటి? ఫస్ట్ పాయింట్ చూస్తానండి, పార్ట్ 1. దిస్ ఈస్ కాల్డ్ హెవెన్లీ లక్ అంటారు అనమాట. హెవెన్లీ లక్ అంటే సో మన డెస్టినీ, అంటే మనం ఏమేమి పనులు చేస్తుంటాం, ఎఫర్మేషన్స్, చాంటింగ్, విజువలైజేషన్, స్క్రిప్టింగ్, లా ఆఫ్ అట్రాక్షన్, చాలా టాపిక్స్ ఉన్నాయి, గ్రాటిట్యూడ్. వీటి మీద 30% మాత్రమే మేనిఫెస్టేషన్, అంటే 30% మాత్రమే మన యొక్క మేనిఫెస్టేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. 30%. దిస్ ఈస్ కాల్డ్ హెవెన్లీ లక్ అంటారండి. హెవెన్లీ లక్ అంటే మన కర్మస్ అన్నీ వీటి మీద అనమాట. కొంతమంది చూడండి, ఎంత చేసినా కూడా వాళ్ళ కర్మల వల్ల దాన్ని పొందలేరు అనమాట. ఇది. నెంబర్ 2 తీసుకుంటే మైండ్ సెట్. సో అంటే మైండ్ సెట్ వల్ల మేనిఫెస్టేషన్ జరుగుతుంది. కానీ చాలామంది రిచ్ మైండ్ సెట్ ఉండి కూడా వాళ్ళకి ఎందుకు రివర్స్ జరుగుతుంది. రివర్స్లో రిచ్ మైండ్, అరే నేనేంటి ముందుకు వెళ్ళాల్సింది పోయి వెనక్కి వెళ్తున్నాను, ఎందుకు నాకెలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇది నెంబర్ 2 ఏంటంటే మైండ్ సెట్. కానీ ఇది కూడా కాదు, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఈరోజు నేను కొత్తగా రీసెంట్గా తెలుసుకున్నానండి. లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి నేను వింటున్నప్పుడు కూడా నేను కూడా షాక్. ఓరే ఎంతవరకు ఇదా అని అనుకున్నాం. ద టాప్ మేనిఫెస్టేషన్ సీక్రెట్ ఏంటంటే నెంబర్ 3 ఈజ్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఎన్విరాన్మెంట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ ఎనర్జీ ఎక్కువ, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుందంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎనర్జీ ఎక్కువ. సో చాలామంది మనం నీట్గా ఉండాలనుకుంటాం, మనం నీట్గా రెడీ అయిపోతాం, కానీ మన ఎన్విరాన్మెంట్ కూడా నీట్గా ఉందా లేదా, మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వచ్చి పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటాం. ఏదో మన మట్టి మనం చూసుకోం, మన చుట్టూ ఎక్కడ ఉన్నాయో కూడా ఏం తెలుసుకోం అనమాట. కానీ మెజారిటీ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ నేను తెలుసుకుంది ఏంటంటే, నేను నా ట్యాబ్లో కూడా చూపించాను, కొత్త ట్యాబ్లో కూడా. ఇదే ఆ సీక్రెట్ అనమాట. ఏంటంటే 33% ఆఫ్ యువర్ రిజల్ట్స్ మేనిఫెస్టేషన్. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఎంత క్లట్టర్ లేకుండా ఉంటుందో అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. నేను షాక్. ట్రూ అండి. నేను అసలు ఆశ్చర్యపోయింది ఏంటంటే, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో చెత్త మనం అనుకుంటాం మన ఇంట్లో చెత్త లేదని, కానీ ఇల్లు ఖాళీ చేసినప్పుడు చూడండి ఎంత వస్తుంది.
అన్నెసెసరీ వేస్ట్ అంతా వస్తుంది అనమాట. సో మీరు ఇమ్మీడియట్గా వీడియో చూస్తున్నప్పుడు వెంటనే మీరు చేయాల్సిన మీ ఆఫీస్లోనూ మీ ఇంట్లోనూ కానీ ఏదైతే క్లట్టర్ ఏదైతే చెత్త ఉందో అన్వాంటెడ్ థింగ్ ఒక రోజు వారానికి ఒక రోజు పని పెట్టుకుని అట్లీస్ట్ ఒక హాఫ్ డే పని పెట్టుకుని మనకేమవుతుందంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. చాలామంది బైక్ వాడతారు, కారు వాడుతుంటారు. కారు కొన్నప్పుడు బైక్ కొన్నప్పుడు 2 ఇస్తాడు, 2 3 ఇస్తాడు. కానీ ఆ 2కి 3కి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే ఇది కనిపించినప్పుడు గుర్తొస్తుంది అనమాట. అది రెండోది ఎక్కడ ఉంది అప్పుడు అంటారు. కామన్ సెన్స్ ని బయటికి తీసుకొచ్చారు. సింపుల్. 2కి 3కి ఎప్పుడు పెట్టుకోవాలి? ఫస్ట్కి చేతిలో ఉన్నప్పుడు 2కి రెడీగా పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఈ 2కి 3కి ఎక్కడ పడేస్తుంటాం. ఒక మనిషికి అంటే మేనిఫెస్టేషన్ జరగకపోవడానికి మెయిన్ కారణం అండి ల్యాక్ ఆఫ్ ఆర్గనైజ్డ్గా లేకపోవడం వల్ల అనమాట. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటుంటాము. దానివల్ల కోపం చిరాకు. ఒక్కోసారి చూడండి మన పర్స్ కనిపించదు, మన మొబైల్ కనిపించదు. చూడు ఎక్కడ టైం అయిపోతుంది ఎక్కడ రింగు అంటారు. అది కూడా అది ఆ టైంకి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కొంతమందికి అంటే రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఆర్గనైజ్డ్గా వస్తువులు ఉన్నాయా లేవా. అంటే కొంతమంది ఉంటారండి ఇలా కళ్ళు మూసుకుని ఎక్కడ పడితే తీసేస్తుంటారు అనమాట. కొంతమంది చూడండి డస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక హైలైటర్ కావాలి, మొత్తం అంతా ఎదుగుతారు. మనకి ఏది కావాలో అంతా పని దొరుకుతాయి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అది మన కంటికి కనిపిస్తుంది. నిన్నే ఎక్కడో చూసానబ్బా, నిన్నే అని అనుకుంటాం కానీ మనకు దొరకదండి. అన్నీ కనిపిస్తే అది మాత్రం కనిపించదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ జరగదు. అందరి పొలంలో మొలకలు వచ్చే నా పొలంలో మొలకలు రాదని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకు అంటే ఫ్రస్ట్రేషన్ వల్ల అనమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ నేను ఒక రీసెర్చ్ చేశాను. మీ అందరూ కూడా ఈ టెక్నిక్ అప్లై చేయండి. మీ ఇంట్లో పుస్తకాలు ఉంటాయి కదండి, మీ అందరూ ఈ టెక్నిక్ అప్లై చేసి చూడండి. మీ ఇంట్లో పుస్తకాలని చిందరవందరగా పడేయండి. చిందరవందరగా పడేసి ఆ మధ్యలో కూర్చోండి. ఎలా పడితే అలా పుస్తకాలన్నీ పడేసి చెత్త 2-4-5 కాగితాలు చెత్త చెదర పడేసి మధ్యలో కూర్చొని మెడిటేషన్ చేయండి. ఆ పుస్తకాలు ఎలా పడితే అలా ఉన్నాయో చిందరవందరగా ఉన్నాయో ఆ ఎనర్జీ మైండ్ మీద చూపిస్తారండి. అదే అందుకే మనం ఏంటంటే ప్రకృతిలో కూర్చుని అనుకోండి మెడిటేషన్ చేసినప్పుడు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు అవే పుస్తకాలని మళ్ళీ మీరు నీట్గా పెట్టి మొత్తం దుప్పటికి ఎప్పుడైనా నీట్గా పరిచి బెడ్రూమ్ అంతా హాల్ అంతా నీట్గా పెట్టుకుని అప్పుడు మెడిటేషన్ చేస్తే మనకి ప్రశాంతత ఎక్కువ ఉంటుంది అండి. ఇది నేను చేశాను, ఆశ్చర్యపోయాను అనమాట. అంటే మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలంటే మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ క్లట్టర్ లేకుండా నీట్గా ఎంత నీట్గా ఉంటుందో అది. ఇంకొకటి ఏంటంటే మనకి యూనివర్స్ చెప్తుంటుందట ఈ పని చెయ్యు. చాలామందికి ఎలా ఉంటుంది అంటే షేవింగ్ చేసుకోవాలనిపిస్తుంది. వారం రోజులు అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది, మనసులో బాధ ఫీలింగ్ ఉండిపోద్ది అనమాట. వెళ్ళాలి ఈ పని చేయాలని ఎదురుగా ఒక వస్తువు ఉంటుంది. అది తీయాలి అనిపిస్తుంటుంది కానీ తీరు. ఈ ఎనర్జీస్ అంతా చేయలేకపోతున్నా అనే ఎనర్జీ మైండ్లో స్ట్రక్ అయిపోయి ఏమవుతుందంటే అది పెరిగి ఫ్రస్ట్రేషన్ అయిపోయి అంటే మేనిఫెస్టేషన్ రివర్స్ జరుగుతుంది. రివర్స్లో ఇది నేను తెలుసుకుని షాక్ అయిపోయినాను అనమాట. సో నా కోచెస్ అందరూ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు అర్జెంటుగా గత 3 నెలలు బట్టో 6 నెలలు బట్టో లేదా ఒక 1 వీక్ అంటే ఏ పని చేయాలనుకుని చేయలేకపోతున్నావు చిన్న పని అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. చిన్న పని కూడా డిలే అయిపోతుంటుంది. చిన్న పని కూడా అప్పుడప్పుడు డిలే అయిపోతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంటల్ క్లట్టర్ అని. నేను ఈ పని చేశానండి నిజంగా. నాకు ఒక్కోసారి అంటే చిన్న పని కూడా డిలే అయిపోతుంటుంది. చిన్న పని కూడా ఎప్పుడైతే నా చుట్టూ నా పుస్తకాలు ఒక్కోసారి ఎక్కువ పుస్తకాలు కొంటుంటాను, చదువుతుంటాను, ఒక్కోసారి అలా పెట్టేస్తుంటాను అనమాట. క్లట్టర్గా ఉండడం వల్ల అవన్నీ నేను ఒకరోజు కూర్చుని హాఫ్ డే కూర్చుని నేనేమనుకున్నానంటే ముందు పని చేసుకోవాలి అని చెప్పేసి చేశానండి. తర్వాత నా పని ఫాస్ట్ డబ్బులు రావడం మొదలుపెట్టే, క్లయింట్స్ రావడం మొదలుపెట్టారు. నిజం అంటే ఇందులో చాలా కామన్ సెన్స్ పాయింట్ ఒకటి చెప్తాను చాలామందికి అర్థమయ్యేలాగా. మన దగ్గర ఉండేటువంటి నేచర్ ఏదైతే ఉందో అదే మన సైకలాజికల్ స్కిల్స్ని డెవలప్ చేయేలా చేస్తుంది. దాంతోపాటు మనకు కావాల్సినటువంటి రిజల్ట్ని అంటే ఒక్కొక్క 10 రోజుల్లో అయ్యేటువంటి పని ఒక 3 రోజుల్లోనూ 2 రోజుల్లోనూ అవ్వడానికి అవకాశం ఉండేలాగా మన సైకలాజికల్ అంటే మెంటల్లీ మనం సహకరించేలాగా కొన్ని స్కిల్స్ని ఇస్తుంది అనమాట. మనం అందరం అనుకుంటూ ఉన్నాం సార్, మీరు చెప్పినట్లు మేనిఫెస్టేషన్ అవి చేస్తూ ఉంటారు, స్క్రిప్టింగ్ రాస్తూ ఉంటాము. దానివల్ల మన డేని మనకు తగ్గట్టు మలుచుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇట్ కమ్స్ టు ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో, ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ నేచర్లో మనం బిహేవ్ చేసేటువంటి తీరు ఏదైతే ఉంటుందో, మనం నేచర్ని ఏ విధంగా అర్థం చేసుకొని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతోటి ఏ విధంగా అయితే మనం గ్రాటిట్యూడ్ని పెంచుకొని ఉంటూ ఉంటామో ఆ విధంగా మనకు నేచర్ తెలియకుండానే ఇచ్చేటువంటి సపోర్టు, దాంతోపాటు సైకలాజికల్ స్కిల్స్ ఎదుటి వాళ్ళతోటి మనం ఏ విధంగా ఉంటూ మన జీవితాన్ని గడుపుతూ ఉంటామో వాళ్ళు మనకి కృతజ్ఞతతోటి ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్లో సపోర్ట్. అది మీకు ఎప్పుడు వస్తుంది అని అంటే సైకలాజికల్గా స్కిల్స్ ఏ విధంగా బిల్డ్ చేస్తుంది అని అంటే మీరు నేచర్ తోటి కనెక్ట్ అయ్యి దాని మీద మీకు రెస్పెక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా వస్తుంది. కానీ చాలా మీనింగ్ఫుల్ పాయింట్, చాలా డీటెయిల్డ్గా
అర్థమయ్యేలాగా ఈ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించొచ్చని చెప్పడానికి ఒక మంచి వీడియోని ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక మీరు లాస్ట్లో మాట అన్నారు, నేచర్తో కనెక్ట్ అవ్వాలి, జాగ్రత్త. నేచర్ కనెక్ట్ అయితే నేచర్ నర్చర్ చేస్తుంది అనమాట మనల్ని. నేచర్ నర్చర్ చేస్తుంది. ఈ వీడియో విన్న తర్వాత మీరు ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న వస్తువులు మీరు అయితే నీట్గా పెట్టుకోండి. ఆఫీస్లో, కార్లో, చాలా మంది కార్లో ఏంటంటే టిష్యూస్ కావాలనుకోండి, టిష్యూస్ ఉండవు. షూ కొంతమందికి ఎలా ఉంటుందంటే కర్చీఫ్ ఉతుక్కోవాలనుకుంటారు, కరెక్ట్ ఉతుక్కోవాలనుకుంటారు ఎప్పుడు రాత్రే, మళ్ళీ తెల్లవారు ఆఫీస్కి బయలుదేరినప్పుడు కర్చీ నేను రాత్రి ఉతుక్కోవాలనుకుంటారు, సాక్స్ ఉతుక్కోవాలనుకుంటారు, ఇలా అన్నీ చేయాలనుకుంటారు, ఏది సరిగ్గా చేయరు. అందువల్ల చేయాల్సిన పని ఏంటంటే మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని, ఎందుకంటే వస్తువులు కూడా ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ కానీ డీక్లటర్ అయితే మనం ఆ మేనిఫెస్టేషన్ పవర్ పడిపోద్దండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఎవరి ఎన్విరాన్మెంట్ వల్ల కూడా మనకు మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది, దాన్ని ఎంత బాగా నీట్గా పెట్టుకుంటే. అండ్ ఇక్కడ మీరు తీసుకుంటే ఫైనల్గా ఇక్కడ ఎన్విరాన్మెంట్తో పాటు మెయిన్ థింగ్ మన మైండ్లో క్లటర్ కూడా, అంటే ఆలోచనలు కూడా తగ్గించుకోవాలండి. ఎందుకంటే ఈరోజు చాలామందికి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి అంటే థాట్ అటాక్లు పెరిగిపోవడం వల్ల వస్తున్నాయండి. విపరీతంగా విపరీతంగా థాట్ అటాక్. అండ్ ఇప్పుడు ఒక పర్సులో ఎస్ హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి అంటే థాట్ అటాక్లు పెరిగిపోవడం వల్ల వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మీరు వాడుతున్న పర్సులో చిల్లర ఎక్కువ ఉందనుకోండి, బరువుగా ఉంటుందా? చిల్లర ఎక్కువ ఉన్నప్పుడు బరువుగా ఉంటుంది. మన మైండ్లో కూడా చిల్లర విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మైండ్ కూడా బరువు అవుతుంది. మైండ్లో పర్సులోంచి చిల్లర తీసేస్తే ఎలాగైతే పర్సు తేలిగ్గా ప్రశాంతంగా మీరు మొయ్యగలరో, మన మైండ్లోంచి కూడా చిల్లర విషయాలు తీసేస్తే మనం కూడా హ్యాపీగా ప్రశాంతంగా బతకగలం, తేలిక అవుతుంది మైండ్ కూడా. ఇక్కడ చూడండి, పర్సులో చిల్లర తీస్తే పర్సు తేలిక అవుతుంది, మైండ్లో చిల్లర విషయాలు తీస్తే మైండ్ తేలిక అవుతుంది. సో అందువల్ల సో ఆలోచనలు కూడా బాగా తగ్గుతాయి. అప్పుడప్పుడు అన్నెసెసరీ వాటి గురించి కూడా చాలా ఆలోచిస్తుంటాం. చాలామంది ఎలా ఉంటారంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దాని గురించి కూడా, అంటే ఆ పాస్ట్ గుర్తుపెట్టుకుని, పాస్ట్లో ఆ విషయం చనిపోయింది, కానీ ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు తలుచుకుని ప్రజెంట్ హ్యాపీనెస్ మూమెంట్ని చాలామంది వేస్ట్ చేసుకుంటారు. అందుకే పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్. ఏ రాసుకుంటాం అనేది మన మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, సమ్ టైమ్స్ ప్రజెంట్ ఈజ్ ఎ వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ మీద మీ స్టోరీని ఎంత అందంగా రాసుకుంటారు అనేది మీ చేతిలో ఆధారపడి ఉంది. అందుకే యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ మైండ్ మనం ఎప్పటికప్పుడు అంటే డీక్లటర్ చేసుకోవాలి. అండ్ దీన్ని బట్టి మన మేనిఫెస్టేషన్ అనేది ఆరా కూడా ఆధారపడి ఉంటుంది, లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటేనండి, సో మైండ్ మన ఇల్లు ఎలా అయితే దులుపుకుంటామో మైండ్లో కూడా బూజుని దులుపుకోవాలి. ఎందుకంటే అప్పుడు చూడండి, సాలిపురుగు పెట్టాను, అందరూ జాగ్రత్త చూడండి ఈ పిక్, సాలిపురుగు. ఎందుకంటే సాలిపురుగు మన అప్పుడప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్లో కొన్ని హ్యాబిట్స్ సాలెపురుగు గూడులాగా ఉంటాయి, ఇలా అంటే తెగిపోతాయి. ఆ తర్వాత అవి ఇనుప సంఖ్యలాగా అయిపోతాయండి. ఫస్ట్ ఎలా ఉంటాయండి, సాలెగూడులాగా ఉంటాయి, ఆ తర్వాత దాన్ని వదిలేస్తుంటే అవి ఇనుప సంఖ్యలాగా అయిపోతాయి అంట. మనం చేయాలనుకునే చేయలేం. సో హ్యాబిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన హ్యాబిట్స్ కూడా చాలా ఎలా ఉండాలనేది క్లాసెస్లో నేను ఎక్కువగా చెప్తుంటే, నేను ఎక్కువగా చెప్పేది మిలియనర్ హ్యాబిట్స్ మీద చెప్తాను. సో మీ అందరూ కూడా యూనివర్స్కి ఒక మెసేజ్ పెట్టండి. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ రెడీ ఫర్ ద గిఫ్ట్స్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మనం చిన్నప్పుడు బర్త్డే చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, అందరిని ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాం, ఎవరెవరు ఏ గిఫ్ట్లు తెస్తారని చూస్తాం అనమాట. ఆ గిఫ్ట్లు అందరూ ఎంతో వెళ్ళిపోయిన బాక్స్లు ఓపెన్ చేస్తారా, పెళ్ళి అయిపోయిన చాలా మంది గిఫ్ట్లు ఒక రోజంతా కూర్చుని మొత్తం గిఫ్ట్ల దగ్గర కూర్చుంటారు, ఫ్యామిలీ అంతా కూర్చుని. సో అంటే యూనివర్స్ కూడా మీకు చాలా గిఫ్ట్లు ఇవ్వాలని ట్రై చేస్తుంది, కానీ ఇల్లు మీరు నీట్గా పెట్టుకుంటే, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, మీ చుట్టూ ఉన్న వస్తువులు పెట్టుకుంటే, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ రెడీ ఫర్ ద గిఫ్ట్స్, సో దట్ ఆర్ కమింగ్ టు మీ. టైప్ చేస్తే యూనివర్స్ ఖచ్చితంగా మనకు గిఫ్ట్స్ ఇస్తుందండి. సో మామూలుగా అమ్మ చాలా పెద్ద మూటతో వస్తుంది. ఎస్, నో డౌట్, వెరీ బిగ్ థియరీ అండి, చాలా డీటెయిల్డ్గా చిన్న సబ్జెక్ట్ లాగా తీసుకొని చెప్పారు. ఎస్ సార్, చాలా పెద్ద మీనింగ్ఫుల్ వీడియో అది. అవును, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడున్న అవకాశం ఉంటుంది, చాలా మంది ఎదురుగా వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈసారి క్లాస్ వచ్చేసి అసలే దసరా టైం, వెరీ పవర్ఫుల్ టైం. అందుకే October 9 ఈసారి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఎస్, October 9 వెరీ పవర్ఫుల్ నంబర్, యూనివర్సల్ నంబర్. నేను చెప్తున్నానండి, ఈసారి జరగబోయే బ్యాచ్ పేరు కూడా మనీ మ్యాగ్నెట్స్. అంటే దసరాలో వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని మీరు ఎలా ట్యాప్ చేయొచ్చు, కాస్మిక్ ఎనర్జీని మీరు ఎలా కనెక్ట్ అవ్వచ్చు, కాస్మిక్ ఎనర్జీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువల్ ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి, మనలో ఉన్న అన్లాక్ పవర్ అంటే పవర్ని ఎలా అన్లాక్ చేయాలని చెప్తాను. ఈసారి మనీ మ్యాగ్నెట్స్లో మనీని చాలా ఈజీగా ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. ఈసారి కొన్ని కొత్త టాపిక్స్ లాంచ్ చేస్తున్నాను. ఏంటంటే హౌ టు డీల్ విత్ పీపుల్. ఎందుకంటే మనిషికి డబ్బు వచ్చే పీపుల్ నుంచే, ఆ పీపుల్ని మీరు ఎలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా దగ్గర క్లాసెస్ నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే
లోన్ చాలా మందికి రాని వాళ్ళు లోన్స్ ఎలా తెప్పించుకోవచ్చు, బంగారాన్ని మళ్ళీ ఎలా విడిపించుకోవచ్చు, సో అశాంతిగా ఉన్న లైఫ్ ప్రశాంతికి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మిడిల్ లైఫ్కి, అప్పుల నుంచి ఆస్తులకి, సుడిగుండంలో ఉన్న కూడా సునామీలో ఎలా పైకి రావచ్చు అని చెప్పేసి ఈసారి క్లాస్ వెరీ పవర్ఫుల్. ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని మీ ఒక లెక్క, క్లాస్ మాత్రం ఒక లెక్క ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ నేను పైకి మాత్రం సరదాగా నవ్వుతూ మంచు పర్వతంలా కనిపిస్తా, కానీ క్లాస్లో మీకు ఒక అగ్ని పర్వతం, మీలో ఉన్న పవర్ని ఎలా అన్లాక్ చేయాలని నేను చెప్తాను. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్, వన్ సొల్యూషన్. 28 దేశాల నుంచి వస్తున్నారు, రండి మీ యొక్క నెట్వర్క్ లోకల్ టు గ్లోబల్ ఎలా డెవలప్ చేసుకోవాలని నేను చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు బతికిన లైఫ్ ఒక లెక్క, ఈసారి లైఫ్ ఒక లెక్క. నేను నిరూపిస్తా, ప్రూవ్ చేస్తా. మీలో ఉన్న టాలెంటెడ్ పర్సన్ నేను అన్లాక్ చేస్తాను. ఏదైతే డబ్బును పోగొట్టుకున్నారో చక్రవడ్డీ, బారువడ్డీ, అన్ని వడ్డీతో సహా వచ్చేలాగా నేను చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఎనీ సొల్యూషన్, ఎనీ ప్రాబ్లం, వన్ సొల్యూషన్, లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. October 9th నుంచి జరిగేటువంటి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ దసరా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక మంచి డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ జీవితంలో ఒక మంచి అదృష్టం రావాలి అనుకున్నా, లేదు అనుకుంటే మనీ మ్యాగ్నెట్ లాగా మీరు మారిపోవాలి అనుకున్నా కూడా, అంటే ప్రతిసారి మనీ నన్ను ఆకర్షించాలి అనుకున్నటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక ప్లాసిబో ఎఫెక్ట్ తోటి స్క్రీన్ మీద మీకు అన్వర్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.